ఇంటికి రాలేదురా, నీతోనే వచ్చింది కదా, ఎక్కడో పైనో ఎక్కడో ఉండుంటుంది చూడు. కొంపతీసి పొద్దున్న టిఫిన్ తినలేదు, కళ్ళు తిరిగి ఎక్కడైనా పడిపోయిందో ఏంటో, ఏ గదిలో ఉందో చూడు అని చెప్పేసేసి అంటూ, పెళ్ళాం కాసేపు కనిపించకపోతే ఎంత కంగారో వీడికి అని అంటే, కంగారు కాదా చెల్లెమ్మ, ఎంతైనా కడుపుతో ఉంది కదా అని చెప్పని అంటుంది అనసూయ. అవును, అందువల్ల సగం భయం అని అంటుంది కాంచన. ఈలోపు కార్తీక్ ఇల్లంతా వెతుకుతాడు, ఎక్కడా కనిపించదు. ఇక్కడ దీప డాక్టర్ దగ్గరికి వస్తుంది. డాక్టర్ హారిక అయితే దీప మాటలతోటి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీ అమ్మ పరిస్థితి అలా ఉందని చెప్పేసేసి నువ్వు ఈ రకమైన డెసిషన్ తీసుకుంటావా? మరి నువ్వు ఇలా అబార్షన్ చేయించుకోవడానికి సిద్ధపడ్డట్టు కార్తీక్కి తెలుసా అంటే, తెలీదు డాక్టర్ అని చెప్పని అంటుంది. అవునా, తెలీదా? తెలియకుండా నువ్వు మీ అమ్మ ప్రాణాన్ని కాపాడటానికి నీ కడుపులో ఉన్న ప్రాణాన్ని ఎలా తీస్తావు? రేపటి రోజున వచ్చి మీ అమ్మ ప్రాణం కోసం నా నా బిడ్డని నువ్వు ఎలా తీయించేయగలిగావు? నా బిడ్డ గురించి నువ్వు ఇప్పుడు ఏం సమాధానం చెప్తావంటే ఏం మాట్లాడతావు దీపా అంటుంది హారిక. దాంతో ఇక, లేదు డాక్టర్, నేనేదో ఒకటి చెప్పుకుంటాను, మీరు ఆపరేషన్కి అరేంజ్ చేయండి అంటూ ఉంటే, లేదు దీప, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అలా చేయలేను, ముఖ్యంగా భర్త ఇష్టం లేకుండా నేను అస్సలు చేయలేను అని చెప్పని అనేసరికి ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దీప అయితే ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇక ఆ నిర్ణయంతో, డాక్టర్, నేను రేపు వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పని అంటుంది. రేపు ఎప్పుడొస్తావు? నేను రేపు పొద్దున్న కొంచెం మీటింగ్కి వెళ్తున్నానంటే, నేను వచ్చేసరికి రేపు సాయంత్రం అవుతుంది అంటూ వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ అయితే హారికకి ఫోన్ చేస్తాడు. దీప అక్కడికి ఏమన్నా వచ్చిందా అంటే, వచ్చింది కార్తీక్, ఇంటికే బయలుదేరింది, రేపు సాయంత్రానికి వచ్చి కలుస్తాను అని చెప్పని అంది. అనగానే, అవునా, మీ దగ్గరకు వచ్చిందా? ఇక్కడ ఎక్కడుందో కనిపించలేదంటే, వచ్చింది కార్తీక్, బట్ అబార్షన్ చేయమని చెప్పి అడుగుతోంది, తన తల్లిని కాపాడుకోవడానికి వేరే మార్గం లేదు కదా, అందుకోసమే అని చెప్పని అనేసరికి, సరే అయితే అంటూ ఫోన్ పెట్టేస్తాడు. చూస్తాడు, మధ్యాహ్నం వరకు చూస్తాడు, దీప రాదు. ఇక గబగబా ఇంటికి వెళ్తాడు. ఏరా దీపుందా అంటుంది కాంచన. దీప అదే అంటూ, పెదమా ఒకసారి ట్రా అని చెప్పి పక్కన గదిలోకి పిలిచి, దీప ఇంటికి రాలేదా అంటే, రాలేదు బాబు. ఏ అక్కడ కూడా లేదా అంటుంది. లేదు, అమ్మకు చెప్పకు, కంగారు పడుతుంది అని చెప్పేసేసి అని ఇక దీప కోసం వెతకటం మొదలు పెడతాడు. ఎన్ని చోట్ల వెతుకుతాడు, ఎక్కడ కూడా దీప కనిపించదు. శౌర్య స్కూల్కి వెళ్తాడు, అక్కడికి దీప రాలేదంటారు. ఏం జరిగిందో అర్థం కాక ఎక్కడికి వెళ్లాలో తెలియక కార్తీక్ జుట్టు పట్టుకుని కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. ఏంటి దీప ఇది, ఇప్పటికున్న టెన్షన్స్ చాలేదని చెప్పి కొత్తగా ఈ టెన్షన్ పెట్టావు నాకు, ఎక్కడికి వెళ్ళిపోయావు దీప అంటూ ఉండగా కార్తీక్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో పెద్దమ్మ, చెప్పండి అంటే, బాబు, దీప ముత్యాలమ్మ గూడెంలో ఉందంట, అక్కడ వాళ్ళు నాకు ఫోన్ చేశారు అనగానే, అవునా, సరే పెద్దమ్మ, నేను వెళ్తున్నాను, అమ్మని కంగారు పడొద్దని చెప్పు, సరేనా? నాన్నకు ఫోన్ చేస్తాను, నాన్న వచ్చి మీ దగ్గర ఉంటాడు అనగానే, సరే బాబు అని చెప్పని అంటుంది. ఇక కార్తీక్ వెంటనే ముత్యాలమ్మగూడెం బయలుదేరతాడు. అక్కడికి వెళ్ళేసరికి దీప తన ఇంట్లో మంచం మీద పడుకొని కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటుంది. దీపా ఏమైంది, ఎందుకు ఇలా బాధపడుతున్నావు, కడుపు నొప్పా ఏంటి అని అంటే, అవును బావా, కడుపు నొప్పి వస్తుంది అంటుంది. అదేంటి, నువ్వు అసలు ముత్యాలమ్మగూడెం ఎందుకు వచ్చావు, చెప్పా పెట్టకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు దీపా, నువ్వు హారికని కలిసి అబార్షన్ చేయమని అడిగావంట అని అంటే, అవును బావా, చేయమన్నాను, ఏం చేయను, కన్న తల్లి కళ్ళెదురుగా అలా అయిపోతుంటే కన్న బిడ్డగా చూస్తూ ఎలా ఊరుకోగలను, నువ్వు ఊరుకోగలవా బావా, కాంచినత్తకు అలా జరిగితే నువ్వు ఊరుకోగలవా అని అంటే, ఊరుకోలేకనే కదా ఏం చేయాలో అర్థం కాక జుట్టు పట్టుకుని ఏడుస్తున్నాను అంటే, అందుకే ఏం చేయాలో నాకు అర్థమయ్యే నేను ఆ పని చేశాను బావా అంటే, ఏం చేసావు దీపా, ఏం చేసావు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఏం చేశానా, ఇక్కడ నాటు వైద్యుడు ఒక అతను ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నాటు మందు తీసుకున్నాను బావా, ఆ మందు వేసుకున్నాను, అప్పటి నుంచే కడుపు నొప్పి మొదలైంది, ఈ బాధతోటి ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందుకే వచ్చేద్దాం అనుకున్న దాన్ని కూడా అడుగు తీసి అడుగు వేయలేక ఇక్కడ పడుకుని ఉన్నాను అని అంటుంది. దాంతో ఒక్కసారిగా కార్తీక్ అయితే షాక్ అవుతాడు. ఏంటి దీపా, ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావు అని అంటే, ఒకవేళ బోన్ మ్యారో తీసేటప్పుడు మన బిడ్డ ఛిద్రమైపోతే నువ్వు బాధపడేవాడివి కదా బావా, అలాగే ఇప్పుడు జరిగిందనుకో, అమ్మ బ్రతికి మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే మన బిడ్డే మన కళ్ళ ముందు తిరుగుతుంది అనుకుందాం, మన బిడ్డ ప్రాణాన్ని అమ్మకు పోసామనుకుందాం, నీ మాటకు విలువ ఇవ్వకుండా, లేదు నీతో మాట్లాడకుండా నేను ఈ నిర్ణయం తీసుకున్నందుకు నన్ను క్షమించు బావా అంటూ మంచం మీద నుంచి కార్తీక్ కాళ్ళ మీద పడిపోతుంది దీప. ఇక అలా పడిపోయేసరికి, ఏంటి దీప ఇది, ఏంటిది, అయిపోయింది కదా,
ఇక వెళదాం పద. అక్కడికి వెళ్ళాక డాక్టర్ హారిక అబార్షన్ చేస్తారులే పద అని చెప్పేసి హారిక హాస్పిటల్కి తీసుకెళ్తాడు. తీసుకెళ్లేసరికి అక్కడ డాక్టర్ హారికకు విషయం చెప్తే, ఏంటి దీప ఇది, ఇంత పని ఎలా చేసావంటే ఇక ఇప్పుడు మీకు అబార్షన్ చేయటం తప్ప వేరే దారి లేదు కదా మేడం అంటుంది. తల్లి కోసం ఇంతలా బిడ్డను త్యాగం చేసేదాన్ని నిన్నే చూశాను, సరే పద అని చెప్పి ముందు మొత్తం క్లీన్ చేస్తుంది. చేసిన తర్వాత ఇక దీప అయితే నిస్సత్తువుగా అలా పడుకుని ఉంటుంది. అలా పడుకుని ఉండేసరికి కార్తీక్ ఇంటికి వెళ్తాడు. కాంచన, అనసూయ దీప ఎక్కడరా అంటే, దీపకి యాక్సిడెంట్ అయిందమ్మా, ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఏదో నీరసంగా ఉందని ఇంటికి బయలుదేరిందంట. వస్తూ ఉండగా కారు గుద్దేసింది. దాంతో దీప స్పృహ తప్పి పడిపోయిందమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్ళాను, డాక్టర్ హారిక గారి దగ్గరికి. ఆవిడ అబార్షన్ అయిందని చెప్పారమ్మా అని చెప్పి హారికకు ఇలాగే చెప్పమని చెప్పి ఏదైతే చెప్తాడో అదే విషయాన్ని కాంచన వాళ్ళతో చెప్తాడు. దాంతో ఒక్కసారిగా కాంచన షాక్ అయిపోతుంది. ఇంత పని జరిగిందేంట్రా, ఇలా జరిగిందేంట్రా, ఆ బిడ్డ కోసం, నా తల్లి కోసం ఎంతలా ఎదురు చూస్తున్నానో నాకే తెలుసు అని బాధపడుతూ, ఇప్పుడు అది ఎక్కడుంది అనగానే హాస్పిటల్లో ఉందమ్మా అని అంటే, నీకు చెప్తే నువ్వు తీసుకొస్తావు కదా, ఇదెందుకు అలాంటి నిర్ణయం తీసుకుంది, అసలు అదెందుకు అంత తొందరపడి వచ్చింది, ఏ ఆటోలో తీసుకుని రావచ్చు కదా అని అంటూ ఇక కాంచన గవ్వ హాస్పిటల్కి వెళ్తుంది. ఇంకా అక్కడ పడుకుని ఉన్న దీపం చూసి, సరేలే ఏం చేస్తాం, చేయగలిగింది ఏమీ లేదు, సరే నువ్వు పడుకో, జాగ్రత్తగా ఉండు, నేను ఇంటికి వెళ్తున్నా, అక్క నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసేసి అనసూయని దీప దగ్గర ఉంచేసి కాంచన ఇంటికి బయలుదేరుతుంది. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ రోజు సాయంత్రమే సుమిత్రను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయిస్తాడు కార్తిక్. ఏ హోప్తో జాయిన్ చేయమంటున్నారో నాకు అర్థం కావట్లేదు డాక్టర్ అంటాడు దశరథ్. హోప్తోనే జాయిన్ చేయండి, ఖచ్చితంగా సుమిత్ర గారు బ్రతుకుతారు అని అంటూ ఉంటే ఇక పారిజాతానికి ఏమీ అర్థం కాదు. కొంపదీసి దాసుగాడు కానీ అసలైన వారసురాల్ని తీసుకొచ్చి డాక్టర్ తప్పు చెప్పాడా ఏంటి, అసలు దాసు ఏమైపోయాడో అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటుంది. జ్యోత్స్న దాస్ దగ్గరికి వెళ్ళటం వల్ల ఇక్కడ జరుగుతున్నది జ్యోత్స్నకు తెలీదు. ఇక తెల్లవారుజాము 2 గంటలకి ఆపరేషన్ అని అంటే, అదేంటి డాక్టర్ ఆ టైంలో, డే టైం పెట్టాల్సింది కదా అంటే, లేదు ఆ టైంలోనే నాకు అంటే స్టాఫ్ అంతా కూడా కాస్త అలర్ట్గా ఉండడానికి వీలవుతుంది, డే టైం అయితే ఓపీ కూడా ఉంటుంది కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటుంది. సరే అయితే అని చెప్పేసి ఇక దశరథ్ వాళ్ళు అంతా కూడా నైట్ ప్రిపేర్ అయిపోయి కూర్చొని ఉంటారు. ఇక దీప కార్తిక్ కూడా హాస్పిటల్లో ఉన్నారు అని కాంచన అనుకుంటుంది. అనసూయ దీప దగ్గరే ఉంటుంది. ఇక సర్జరీ టైంకి దీపం తీసుకెళ్తూ ఉంటారు. దీప ఎక్కడికి బాబు అంటుంది అనసూయ. అదే కాంచనతకి సర్జరీ కదా అని అంటే, ఆవిడికి సర్జరీ అయితే దీపని ఎందుకు స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్తున్నారు అనగానే, పెద్దమ్మ మీకు విషయం చెప్తాను, అవసరమైతే తప్ప బయట పెట్టకండి అంటే, ఏంటి బాబు అంటే, ఇప్పుడు మా సుమిత్రతని కాపాడాల్సింది దీపే పెద్దమ్మ అంటాడు. అదేంటి బాబు, సుమిత్ర గారిని కాపాడాల్సింది జ్యోత్స్న కదా, జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కాలేదన్నారు, మరి దీప శాంపిల్స్ ఎట్లా మ్యాచ్ అవుతాయి బాబు అని అంటూ, అంటే అంటే సుమిత్రమ్మ గారి కూతురు దీపేనా, దీప కన్నవాళ్ళు సుమిత్రమ్మ గారు దశరథ్ గారేనా అని అనేసరికి, అవును పెద్దమ్మ, ఇప్పుడు అంత టైం లేదు, నేను నీకంతా తర్వాత చెప్తాను సరేనా అంటే, అలాగే బాబు తీసుకెళ్ళు అని చెప్పి అనసూయ అంటుంది. ఇక దశరథ్ శివనారాయణ ఇద్దరూ కూడా థియేటర్ దగ్గర నుంచుని ఉంటారు. దీప ఉన్న రూమ్లో నుంచి స్ట్రెచ్చర్ మీద దీపను బయటకు తీసుకురావటం ఇద్దరూ చూస్తారు. దేంటి, దీపకి అబార్షన్ అయింది, అక్కడ ఉంది కదా, ఈ టైంలో ఎందుకు దీపను బయటకు తీసుకొస్తున్నారు అని వెళ్ళబోతూ ఉండగా కార్తీక్ వీళ్ళు చూస్తున్న విషయం గమనించుకోకుండా దీపం తీసుకొని డైరెక్ట్గా ఇక సర్జరీ రూమ్కి తీసుకెళ్ళడానికి ప్రిపరేషన్ రూమ్కి తీసుకెళ్తాడు. ఇదేంటి ప్రిపరేషన్ రూమ్కి తీసుకెళ్తున్నారేంటి నాన్న అంటే, ఏమో చూద్దాం ఆగు అంటాడు. ఇక దీపని సర్జరీకి ప్రిపేర్ చేసి తీసుకొస్తూ ఉంటారు. లోపలికి తీసుకెళ్ళిపోతారు. నర్సుని పిలిచి, తనని ఎందుకు లోపలికి తీసుకెళ్లారు అని అంటే, సుమిత్ర గారికి బోన్ మ్యారో ఇవ్వబోయేది దీపగారే కదా, దీపగారు సుమిత్ర గారి కూతురు కదా అని అంటే, ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ ఇంకా దశరథ్ ఇద్దరూ కూడా. దీప సుమిత్ర కూతురేంటి, కార్తీక్ ఈ విషయం మనకు చెప్పలేదేంటి అంటే, జ్యోత్స్న సుమిత్ర కూతురు కాదా,
అందుకే మ్యాచ్ కాలేదా అని అనుకుంటూ ఉండగానే ఇక కార్తీక్ అంతా అయిపోయింది, దీప లోపలికి వెళ్ళిపోయింది కదా అని సేఫ్గా ఇక బయటకు వచ్చేసి అటు ఇటు చూస్తూ ఉంటే, ఏం వెతుకుతున్నావురా? ఎవరైనా చూసారేమోననే భయంతో వెతుకుతున్నావా, లేక నిజం బయటపడిపోతుందేమోననే కంగారుతో వెతుకుతున్నావా అంటాడు శివనారాయణ. ఒక్కసారిగా "ఆ, అది తాత, ఏంటి తాత, ఎవరు చూసేదేంటి అంటే నేను మొత్తం చూశానురా. దీపన్ నువ్వు మీ అత్తని కాపాడటానికి లోపలికి పంపించడం చూశాను. మీ అత్తని కాపాడుకోవడానికి దీప కడుపులో ఉన్న బిడ్డని కావాలని తీయించేశారా ఏంటి అని అంటే, అదేం లేదు తాత, అది అనుకోకుండా జరిగింది. కాకపోతే అత్తని కాపాడటానికి దీప బ్లడ్ శాంపిల్స్ పనిచేస్తాయి అని మార్నింగ్ అబార్షన్ టైంలోనే తెలిసింది. అంటే బ్లడ్ ఎక్కించాల్సి వస్తుందేమోనని బ్లడ్ గ్రూప్ అవన్నీ కూడా చెక్ చేశారు. అప్పుడు ఆ, ఈ టెస్ట్లన్నీ కూడా చేయమన్నాను, ఎందుకన్నా మంచిదని. చేస్తే దీప బోన్ మ్యారో సెట్ అవుతుందన్నారు అని చెప్తూ ఉంటే, నాకంతా తెలుసురా, దీప సుమిత్ర కన్న కూతురు కదా అంటాడు శివనారాయణ. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తీక్. మొత్తం నాకు తెలుసు, మొత్తం నేను తెలుసుకున్నాను అంటాడు శివనారాయణ. సర్జరీ పూర్తి చేసి హారిక బయటకు వచ్చి సక్సెస్ఫుల్గా సర్జరీ జరిగింది. సుమిత్ర గారికి ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలా చాలా థ్యాంక్స్ కార్తీక్, లాస్ట్ మూమెంట్లో మంచి డెసిషనే తీసుకున్నారు అని అంటుంది. ఇక అప్పుడు శివనారాయణ దశరథ్ అయితే కార్తీక్ చేతులు పట్టుకుని, చాలా థ్యాంక్స్ రా, చాలా థ్యాంక్స్. మా ఇంటి వారసురాల్ని కాపాడుకుంటూ మా ఇంటి దీపాన్ని కూడా కాపాడావురా. నీ ఇంటి దీపాన్ని చెదిమేసుకున్నావు అంటే కాంచన లేదు నాన్న, అమ్మ మళ్ళీ పుడుతుంది. వదిన్ని బ్రతికించడానికి అమ్మ ప్రాణత్యాగం చేసింది. ఖచ్చితంగా చూడు, 3 నెలలు తిరిగేసరికి వాళ్ళు మనకి మళ్ళీ శుభవార్త చెప్తారు.